అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చూడండి, బైబిల్లో మనం చూసినట్లయితే ఒక విధవరాలు ఉంది. ఆమె అన్యాయస్తులైన న్యాయాధిపతి దగ్గరికి రోజు వెళ్ళి న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చేది. తర్వాత మనం చూసినట్లయితే ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చినట్లుగా మనం చూస్తాం. చూడండి, అన్యాయస్తులైన న్యాయాధిపతి న్యాయం తీరిస్తే మన దేవుడు న్యాయమైన దేవుడు, నీతిని న్యాయమును ప్రేమించే దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. తన నామమును బట్టంట చూపిన ప్రేమను, అంటే మన భక్తి జీవితంలో దేవుని విషయంలో చేసిన కార్యములే కానీ ప్రేమే కానీ దేవుడు మర్చిపోటుకైనా అన్యాయస్తుడు కాదు, న్యాయమైన దేవుడు. సరైన సమయంలో దేవుడు మనకి కార్యాన్ని జరిగించే న్యాయవంతుడు అనమాట. కాబట్టి ఈ వాక్యం విన్న మీరు, మన దేవుడు మనం ఏదన్నా అడిగినప్పుడు ఆలస్యం జరిగితే ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయని గుర్తించి, దేవుడు న్యాయమైన దేవుడు, న్యాయమును చేసే దేవుడు అని గమనించి ఆయన విషయంలో ముందుకు సాగిపోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.